కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. విద్యుత్ ఛార్జీలపై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు. పెంచేది లేదు అంటూనే జనాలకు బాబుగారు పెడుతున్నవి షాకుల మీద షాకులు. ఇవి ట్రూ అప్ ఛార్జీలు కాదు, సామాన్యుడి నడ్డు విరిచే ఛార్జీలు. రాష్ట్ర ప్రజానికాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలు. జనం నెత్తిన మీరు పెడుతున్నది గుదిబండ. ఇప్పటికే 17,000 కోట్ల భారాన్ని మోపారు. ఇది చాలదు అన్నట్టు మరో 12,000 కోట్ల మేర అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గం. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయం సేకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటు. కరెంటు ఛార్జీల మీద వీర బాదుడులో జగన్కు చంద్రబాబు వారసుడు. కూటమిని గెలిపిస్తే ₹1 పెంపు ఉండదన్నారు. అవసరమైతే ఛార్జీల్లో 30% తగ్గిస్తామని గొప్పలు చెప్పారు. తీరా పవర్ దక్కాక 14 నెలల్లోనే 30,000 కోట్ల సర్దుబాటు భారాన్ని జనం నెత్తిన పెడుతున్నారు. హామీలను మరిచి ఓటేసిన పాపానికి పేదోడి ఇళ్లను గుల్ల చేస్తున్నారు. ట్రూ అప్ తప్పు మీది కాదు సరే, అలాగని గత తప్పిదాలను ప్రజల నెత్తిన రుద్దుతారా? వైసీపీ పెట్టిన భారాన్ని జనాల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తారా? గత పాలకుల తప్పులను సరిదిద్దడం అంటే జనాలను బాధడమా? ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు వేయడం ఏంటి? ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్ళు ఈ దోపిడీ? విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు బాబుగారు చేసింది నమ్మక ద్రోహం. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 12,000 కోట్ల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడండి. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. వెంటనే చంద్రబాబు ఏపీఈఆర్సీకి లేఖ రాయాలి. గతంలో విధించిన 17,000 కోట్ల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వంలా తప్పు చేస్తే ప్రజాకోర్టులో పడే శిక్ష మీకే అన్న సంగతి చంద్రబాబు గుర్తుంచుకోవాలి అంటూ తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.